ఈ క్లాస్లో మనం లేఅవుట్ ట్యాబ్ కింద ఉండే ఆప్షన్స్ చూద్దాం. ఇందులో మనకి పేజ్ సెటప్ అనేది అండ్ పారాగ్రాఫ్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఆప్షన్స్ అన్నమాట. అంటే యాక్చువల్గా మనం ఫస్ట్ ఒక న్యూ ఫైల్ని తీసుకున్నప్పుడే మనం ఫస్ట్ వెళ్ళవలసింది, అంటే మీరు సీరియస్గా ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేస్తున్నారు, లేదంటే ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తున్నారు, ఏదైనా సరే ఎంఎస్ వర్డ్లో ప్రిపేర్ చేస్తున్నారు అంటే ఫస్ట్ యు గో ఫర్ లేఅవుట్. ఇవన్నీ జనరల్గా హోమ్ ఇన్సర్ట్ ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ మీకు లేఅవుట్ తీసుకొని మీ పేజ్ని సెటప్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీ పేజ్ సైజ్ ఎంత ఉండాలి అంటే మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, లేదంటే మెయిల్ సెండ్ చేయొచ్చు, ఏదైనా సెండ్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్ని. బట్ మీకు ఈ లేఅవుట్ ఎలా ఉండాలి, దీని సైజ్ ఎట్లా ఉండాలి అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. దీని సైజ్ ఎలా ఉండాలి అండ్ మార్జిన్స్ ఎలా ఉండాలి, దీంట్లో ఓరియంటేషన్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఓకే, ఇప్పుడు ఇది బ్లాంక్ పేజ్. చూడండి, ఈ బ్లాంక్ పేజ్లో మీకు ఈ సైజ్ అనేది తీసుకుంటాను ఫస్ట్. అంటే పేజ్ యొక్క సైజ్ ఎంత. బై డిఫాల్ట్ ఏది ఉంది ఇక్కడ, A4 సైజ్. జనరల్గా మీరు ప్రింట్అవుట్ రెగ్యులర్గా A4 సైజులోనే తీసుకుంటారు. అయితే A4 సైజ్ చూడండి, 21 సెంటీమీటర్స్ ఇంటూ 29.7 సెంటీమీటర్స్, అంటే హైట్ విడ్త్. ఇది 29.7 అనేది హైట్, ఇదేమో విడ్త్. మరి దీనికంటే కాస్త ఎక్కువ ఉన్నది లీగల్. అంటే జనరల్గా లీగల్ అనేది మీకు ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి. ఎగ్జామ్ పేపర్స్ ఒక పేర్గా ఉంటాయి చూడండి, అది జనరల్గా లీగల్ సైజ్. అంటే A4 సైజ్ కంటే కాస్త పెద్దదిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, 21.59 cm ఇంటూ 35.56 cm. ఇప్పుడు మీరు క్లిక్ చేసినట్లయితే దీనికంటే కాస్త విడ్త్ కానీ హైట్ కానీ పెరుగుతుంది. అంటే యూ కెన్ ప్లేస్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ సైజ్ అనమాట. సో ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన సైజ్. అండ్ లెటర్ చూడండి, లీగల్కి A4కి మధ్యలో ఉంటుంది. అంటే లీగల్ అంతా హైట్ ఉండదు, బట్ A4 కంటే కాస్త హైట్ తక్కువైనా, చూడండి A4 కంటే తక్కువ, బట్ విడ్త్ కాస్త ఎక్కువ ఉంటుంది. ఇట్లా మీకు ఈ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఇంకా చిన్న సైజ్ కావాలి అనుకుంటే మనకి A5. అంటే ఈ నంబర్ పెరిగే కొద్దీ A5 అన్నాం అనుకోండి. A5 అంటే పెద్ద సైజ్ అనుకోకండి, చిన్న సైజ్. చూడండి, 14.8 cm ఇంటూ 21 cm. చూడండి, చాలా తక్కువ వచ్చింది. మరి అఫ్కోర్స్ సపోజ్ ఐఎమ్ ఓపెనింగ్ వన్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఒక దీన్ని తీసుకుందాం. దాంట్లో ఇవి ఎలా సెట్ అవుతాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒరిజిన్ లెటర్ అనే దాన్ని నేను తీసుకుంటున్నాను. సో ఇది డిఫాల్ట్గా ఏ లేఅవుట్లో ఏ సైజులో ఉందో చూద్దాం. చూడండి, లెటర్ సైజులో ఇది ఉంది. ఇది లెటర్ సైజ్. సపోజ్ మీరు దీన్ని కాస్త లెటర్ సైజ్ కాకుండా లేదంటే లీగల్ సైజ్ తీసుకున్నారు. చూడండి, లీగల్ సైజ్ చాలా హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీంట్లో మీకు చాలా తక్కువ మ్యాటరే ఉంది. ఇదంతా ఎంటీ అనమాట. ఇట్లా ఎంటీ పేపర్ ప్రింట్అవుట్ తీసుకొని అట్లా పంపించడం కరెక్ట్ కాదు కదా. మీరు అందుకనే ఇక్కడ వన్స్ మీరు ప్రివ్యూ చూసుకుంటే తెలుస్తుంది అనమాట. మన ప్రింట్ లేఅవుట్లోనే ఉన్నాయి. ఇక్కడ
ప్రింట్లోకి వెళ్ళండి, మీకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, వ్యూ ఇక్కడ ఇచ్చేసాడు. చూడండి, ఇదంతా కూడా గ్యాప్. దీంట్లో యాక్చువల్గా ఇక్కడ దాకే ఈ పేపర్లో ప్రింట్ అవుతుంది అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. అంటే ఇదంతా గ్యాప్ ఉంది, అంత సైజ్ అవసరం లేదు మనకి పేపర్. సో దట్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ద పేపర్ సైజ్ ఇంటూ లైక్ A4 లేదంటే లెటర్ సైజు తీసుకుంటాం. లెటర్ సైజ్ తీసుకున్నాం. గో టు ప్రింట్. వన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు, ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, గ్యాప్ చాలా తక్కువ వచ్చింది. దిస్ ఈజ్ ఎనఫ్. మరి ఇంకా దీన్ని సైజ్ తగ్గించాలి అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను A5లోకి వెళ్ళాను. A5లోకి వెళ్ళగానే మీరు చూడొచ్చు, గో టు ప్రింట్ లేదంటే కంట్రోల్ P అండి. కంట్రోల్ P ఇస్ ద షార్ట్ కట్ కీ. కంట్రోల్ పట్టుకొని P. ఇక్కడ చూడండి, మీరు ప్రివ్యూ 2 పేజీల్లో వచ్చింది, పేజ్ 1 అండ్ ఇది పేజ్ 2. ఎందుకు మనం A5 సైజ్ అనేది తీసుకున్నాం. A5 సైజులో విడ్త్ చాలా తక్కువ ఉంది కాబట్టి అక్కడ ఒక పేజీలో అది సరిపోలేదు, కాబట్టి 2 పేజెస్లో అది స్పాన్ కావడం జరిగింది. ఓకే, ఇలాగుంటుంది అనమాట. అగైన్ ఐ విల్ సెట్ ఇట్ టు లెటర్ సైజ్. మళ్ళీ ఇప్పుడు కంట్రోల్ P ఇవ్వండి. అగైన్ యు గాట్ ద సేమ్. అండ్ సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ ఇన్ఫర్మేషన్ దాన్ దిస్, ఇక్కడ ఉన్నదానికంటే ఎక్కువ ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు మార్జిన్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ ప్రింట్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఇలా మార్జిన్ ఉంటుంది, రైట్ సైడ్ ఎలా ఉంది, టాప్లో ఎలా ఉంది, కింద బాటంలో ఎలా ఉంది. ఈ మార్జిన్స్ ఎందుకు పెట్టుకుంటారు జనరల్గా? అఫ్కోర్స్ లుక్ కోసం అనేది పక్కన పెడితే, మీకు అక్కడ వచ్చేసి లైక్ స్టాపిల్ చేస్తారు, పిన్ చేస్తారు. ఆ పిన్ చేసేటప్పుడు మార్జిన్ లేదనుకోండి, ఈ మ్యాటర్ పైన పిన్నింగ్ అనేది జరుగుతుంది. అలా కాకుండా అందుకని మార్జిన్ బైండింగ్ చేసినా ఏది చేసినా సరే ఈ మార్జిన్ అనేది కంపల్సరీగా పెట్టుకుంటారు జనరల్గా. మార్జిన్ అడ్జస్ట్మెంట్స్ అంటే మనం సెట్ చేసుకోవచ్చు. ఎప్పుడు సెట్ చేసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇదే పేజ్లో ఒక పేజ్లోనే నేను ఇంకా ఇన్ఫర్మేషన్ ఎక్కువ టైప్ చేయాలి అనుకుంటాను. లైక్ ఐఎమ్ గోయింగ్ టు కాపీ ద సేమ్. ఇక్కడ ఉన్నదాన్నే మళ్ళీ కాపీ చేసి సమ్ ఇన్ఫర్మేషన్ని ఇక్కడే పేస్ట్ చేస్తాను ఇందులో. చూడండి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నేను ఇచ్చాను. మీరు కంట్రోల్ P అనగానే ఇక్కడ ప్రివ్యూలో చూడొచ్చు, ఈ పేజ్లో ఇది సరిపోలేదు, ఈ క్లోజింగ్ అనేది నెక్స్ట్ పేజ్లో వచ్చింది, బట్ మీరు దాంట్లోనే అడ్జస్ట్ చేయాలి, మ్యాటర్ మాత్రం ఇది కావాలి. ఇలాంటప్పుడు కంపల్సరీగా మీరు లైక్ యూ కెన్ సైజ్ ది మార్జిన్స్. ఇక్కడ మార్జిన్స్ అని ఉన్నాయి, డైరెక్ట్గా ఇక్కడ పట్టుకొనైనా సరే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ ఎగ్జాక్ట్ పాయింట్స్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడ మార్జిన్స్లోకి వెళ్ళచ్చు. నేను రైట్ సైడ్ మార్జిన్ కూడా తగ్గిస్తున్నాను. అండ్ చూడండి, ఇంకా కూడా మనకి ఇక్కడ కింద ఉంది, ఆ క్లోజింగ్ రాలేదు. లెట్ us ట్రై టు అడ్జస్ట్ టాప్ మార్జిన్. టాప్ చూడండి ఇలాగనమాట. అండ్ ట్రై టు అడ్జస్ట్ బాటమ్ మార్జిన్ ఈవెన్, ఇంకా కూడా కాస్త కింద ఉంది. లెట్ us ట్రై టు అడ్జస్ట్ సమ్ రైట్ మార్జిన్. సో see, still it is under second page. ఇంకా మనం లైక్ ఓకే, we got in the same page. చూడండి, మార్జిన్స్ అడ్జస్ట్ చేసిన దానివల్ల మనకి ఒకే పేజ్లో ఇప్పుడు రావడం జరిగింది. ఎందుకంటే మనం మార్జిన్స్ తగ్గించేసాం కాబట్టి మోర్ ఇన్ఫర్మేషన్ ఆ పేజ్లో రావడం జరిగింది. ఇట్లా మీరు ఫస్ట్
బట్ ఒక డాక్యుమెంట్ తీసుకున్నప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీరు టైప్ చేయబోతున్నారు ఏంటి అనే దాన్ని బట్టి మీరు ఈ సైజు మార్జిన్స్ మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఇక్కడ ఈ మార్జిన్స్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రీ డిఫైన్డ్ మార్జిన్స్ వాడు ఇచ్చేసి ఉంటాడు ఎంత ఏంటి అనేది. టాప్ ఎంత, టాప్ ఎన్ని సెంటీమీటర్లు, లెఫ్ట్ ఎన్ని సెంటీమీటర్లు, ఇవి మార్జిన్స్ ప్రీ డిఫైన్డ్. కస్టమ్ మార్జిన్స్ అంటే మీరు అడ్జస్ట్ చేసుకునేది మార్జిన్స్, కస్టమ్ మార్జిన్. సో ఇక్కడ మీరు టాప్ ఎంత కావాలి, లెఫ్ట్ ఎంత కావాలి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సపోజ్ బాటమ్, ఇఫ్ యూ ఇంక్రీజ్ బాటమ్, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇది తగ్గిపోయి నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోయింది. బాటమ్ మార్జిన్ పెంచాను నేను, ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూడండి నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోయింది. ఇది ఎందుకు, బాటమ్ మార్జిన్ పెంచాను. సో అలా మీరు మార్జిన్స్ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ తగ్గిస్తాను, బాటమ్ మార్జిన్ తగ్గించేస్తాను. సో ఆటోమేటిక్గా ఇది సెకండ్ పేజ్లో నుంచి ఫస్ట్ పేజ్లోకే రావడం జరిగింది. ఈ విధంగా మీరు ఈ మార్జిన్స్ని అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడే ఓరియంటేషన్ కూడా ఉంది. ఈవెన్ ఇక్కడే మీరు ఈ పేపర్ సైజు ఇవన్నీ కూడా ఇక్కడే సెట్ చేసుకోవచ్చు. పేజ్ సెటప్కి సంబంధించిన మొత్తం డైలాగ్ బాక్స్ ఇది ఇక్కడే సెట్ చేసుకోవచ్చు. ప్రివ్యూ కూడా ఇక్కడే మీకు కనిపిస్తూ ఉంటుంది, ఎలా వస్తుంది ఏంటి అనేది. ఓకే, సో అండ్ ఈవెన్ హెడర్ ఎంత, హెడర్ ఫూటర్ ఫ్రమ్ ఎడ్జ్ నుంచి ఎన్ని సెంటీమీటర్ లోపల ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ల్యాండ్స్కేప్ పోర్ట్రేట్, ఇది ఓరియంటేషన్ అండి. ఈ ఓరియంటేషన్ ఇక్కడ కూడా ఉంది మనకి. ఇప్పుడు మనం చూడండి ఈ ప్రింట్ మనం ప్రివ్యూ చూసినట్లయితే మనకి ఓరియంటేషన్ వర్టికల్గా కనిపిస్తుంది. మరి ఇన్ఫర్మేషను ఎక్కువ ఉంది, వైడ్గా మీరు అంటే పేపర్ని అడ్డంగా ఇట్లా హారిజంటల్గా ప్రింట్ కావాలి, అలా ప్రింట్ చేయాలి అంటే ఓరియంటేషన్ని చూడండి ల్యాండ్స్కేప్. సో ల్యాండ్స్కేప్ ఇవ్వగానే మీరు ప్రివ్యూ చూసినట్లయితే ఇక్కడ తెలుస్తుంది, చూడండి ఇలా వస్తుంది, హారిజంటల్గా పేపర్ ప్రింట్ అవుతుంది. అంటే మీరు పేపర్ని ప్రింటర్లో ఇట్లా వర్టికల్గా పెట్టినా కానీ ప్రింట్ అయ్యేటప్పుడు మాత్రం హారిజంటల్గా ప్రింట్ అవుతుంది. మీరు ఇట్లా ట్విస్ట్ చేసి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మళ్ళీ చూడండి ఇక్కడ ఇది సరిపోలేదు అన్న అడ్జస్ట్మెంట్స్ కావాల్సి ఉంటే మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది. పేజ్ 2లోకి మళ్ళీ ఇక్కడ వెళ్ళింది. ఇలా ఓరియంటేషన్ కూడా మీరు సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అగైన్ ఓరియంటేషన్ పోర్ట్రేట్. సో ఇది డిఫాల్ట్ ఓరియంటేషన్, మళ్ళీ వర్టికల్గా పేపర్ మీద ప్రింటింగ్కి వస్తుంది. సో మరి ఇది మార్జిన్స్, ఓరియంటేషను, సైజ్. మరి ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అవేంటంటే లైక్ కాలమ్స్ అని ఉందండి. ఒక పేజ్ని మీరు నెంబర్ ఆఫ్ కాలమ్స్గా డివైడ్ చేయొచ్చు. లైక్ నేను ఒక Ctrl+N ప్రెస్ చేశాను, న్యూ డాక్యుమెంట్ వచ్చింది. సో ఇప్పుడు లేఅవుట్లో మనం కాలమ్స్, ఇది సింగిల్ కాలంగానే ఉంది ఇప్పుడు పేజ్. మీరు పేపర్లో కానీ ఎక్కడైనా బుక్స్లో కానీ చూసుంటారు 2 కాలమ్స్ 3 కాలమ్స్గా డివైడ్ చేసి ఉంటారు ఒకే పేజ్ని. సో రైట్ నౌ ఐఎమ్ యూజింగ్ శాంపిల్ మ్యాటర్ ఈజ్ ఈక్వల్ టు ర్యాండ్ ద్వారా మనం RAND సమ్ శాంపిల్ ఇన్ఫర్మేషన్ని తీసుకొచ్చాం మనం టైప్ చేయకుండా. ఓకే, RAND ఇట్లా ఇది 2 పేజెస్లో ఇది స్పాన్ అయింది. ఓకే, నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈజ్ అట్ ప్రెజెంట్ దిస్ ఈస్ ఇన్ 1 కాలం. ఇఫ్ యూ వాంట్ 2 కాలమ్స్ ఇన్ ఎ పేజ్ దెన్ 2. చూడండి ఇది ఒక కాలము, ఈ కాలంలో ఇన్ఫర్మేషన్ ఫిలప్ అయిన తర్వాత నెక్స్ట్ కాలం అనేది ఇక్కడ
రావడం జరిగింది. ఈ కాలం ఫినిష్ అయిన తర్వాత థర్డ్ కాలం రావడం జరిగింది. ఇది ఫినిష్ అయితేనే మీకు ఫోర్త్ కాలం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ ఐఎమ్ గివింగ్ ర్యాండ్ సి. ఈ థర్డ్ కాలం సెకండ్ పేజీలో ఫినిష్ అయిన తర్వాత ఫోర్త్ కాలంలోకి మనం ఎంటర్ అయ్యాం. సీ ద ప్రివ్యూ హౌ ఇట్ విల్ బి. ఇలా ఉంటుందన్నమాట. ఫస్ట్ పేజ్ ఇది, సెకండ్ పేజ్ ఇది, 2 కాలమ్స్ ఇన్ ఏ పేజ్. ఇలా ఉంటుంది. ఈవెన్ యూ కెన్ హ్యావ్ 3 కాలమ్స్. ఇక్కడ చూడొచ్చు, ఒక పేజ్లో 3 కాలమ్స్ లాగా ఇట్లా వచ్చింది. ఇది ఒక కాలం, ఇది ఒక కాలం, ఇది ఒక కాలం. ప్రతి కాలంకి కూడా మళ్ళీ ఇక్కడ మార్జిన్స్ ఉన్నాయి చూడండి. ఈ మార్జిన్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. యాజ్ యూజువల్ మీరు ఎంటైర్ పేజ్కి ఎట్లా ఈ మార్జిన్స్ అడ్జస్ట్ చేస్తున్నారు, అదేవిధంగా ఇక్కడ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా. ఓకే, ఇలా కాలమ్స్ వద్దు అనుకుంటే తీసేయచ్చు, 1 కాలం పెట్టుకోవచ్చు. లేదంటే లెఫ్ట్ సైడ్ ఎక్కువ మార్జిన్ ఉండి చూడండి, లెఫ్ట్ సైడ్ తక్కువ ఉండి రైట్ సైడ్ ఎక్కువ ఉండాలి, ఇట్లా కూడా మీరు పెట్టుకోవచ్చు. అట్లనే మీకు రైట్ సైడ్ తక్కువ ఉండి లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉండాలి ఈ కాలం అనుకున్నప్పుడు ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. ఇఫ్ యూ డోంట్ వాంట్ ఆల్ దీస్, మేక్ ఇట్ 1. మామూలుగా వచ్చేస్తుంది. సింగిల్ కాలంలో ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి బ్రేక్స్ అనేటివి ఉన్నాయండి. ఇన్సర్ట్ పేజ్ అండ్ సెషన్ బ్రేక్స్. ఇప్పుడు మనకి 2 పేజెస్ ఉన్నాయండి. 2 పేజెస్ చూడండి సెషన్ 1లో ఉన్నాయి. సెషన్ అంటే ఏంటి, పేజ్ అంటే ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ పేజెస్ ఈజ్ కాల్డ్ సెషన్. మరి ఎందుకండి ఒక 100 పేజెస్ ఉన్నాయి, అవన్నీ ఒకే సెషన్లో ఉంటే ఇప్పుడు మీకు ఏ ఇబ్బంది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఒక సెట్టింగ్ అప్లై చేయబోతున్నారు అనుకుంటే అక్కడ ఆ పర్టికులర్ సెట్టింగ్ మీకు ఒక సెషన్కి అప్లై చేయాలా, ఎంటైర్ డాక్యుమెంట్కి అప్లై చేయాలా, ఒక పేజ్కి అప్లై చేయాలా అనేది వస్తుంది. చాలా సందర్భాల్లో మీకు అప్లై టు అని చెప్పి ఈవెన్ ఈ డిజైన్లో కూడా మీకు ఉంటుంది. బార్డర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్స్ తీసుకుందాం. బార్డర్స్లో చూడండి, అప్లై టు హోల్ డాక్యుమెంట్, అప్లై టు దిస్ సెషన్, ఇట్లా ఉంటుందన్నమాట. అంటే సెషన్స్ వైజ్ మనం డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ 10 పేజెస్ ఇంట్రడక్షన్ అనుకుందాం. ఇంట్రడక్షన్కి ఒక టైప్ ఆఫ్ బార్డర్ పెట్టుకోవాలి. నాట్ ఓన్లీ బార్డర్స్, చాలా ఉంటాయి అట్లాంటివి. ఒక టైప్ ఆఫ్ బార్డర్ పెట్టుకోవాలి ఇంట్రడక్షన్. ఆ తర్వాత మ్యాటర్ ఇన్ఫర్మేషన్ వేరేది ఉంది, దానికి ఇంకొక టైప్ ఆఫ్ బార్డర్ పెట్టుకోవాలి, ఇంకొక టైప్ ఆఫ్ ఇట్లా కలర్స్ కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఇట్లా పెట్టుకోవాలి. అలాంటప్పుడు మనం సెషన్స్గా దీన్ని డివైడ్ చేయొచ్చు. సో ఫర్ దట్ ఇక్కడ మనకి చూడండి బ్రేక్స్, పేజ్ బ్రేక్ అని ఉంది. పేజ్ బ్రేక్ అంటే మనకి ఇప్పుడు 2 ఆఫ్ 2 అంటే 2 పేజీలు ఉన్నాయి, దాంట్లో మనం సెకండ్ పేజీలో ఉన్నాం. ఈ థర్డ్ పేజ్ ఎప్పుడు వస్తుందండి, ఇది ఫిలప్ అయిపోతే థర్డ్ పేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. అలా కాకుండా ఇది ఫిలప్ కాకుండానే నాకు పేజ్ బ్రేక్ అంటారు. చూడండి 3 ఆఫ్ 3, టోటల్గా 3 పేజెస్ ఉన్నాయి, దాంట్లో మనం థర్డ్ పేజ్లో ఉన్నాము అని అర్థం. ఓకే, అండ్ ఇఫ్ యూ ఇన్సర్ట్ 1 more, 4th పేజ్ వస్తుంది. వితౌట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో యూ కెన్ గెట్ న్యూ పేజెస్ అనమాట. సో ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి కాలం బ్రేక్. కాలం బ్రేక్ అంటే ఈ కాలమ్స్ ఉన్నప్పుడు ఒక కొత్త కాలంని మీరు తీసుకురావాలి. అలాంటప్పుడు సపోజ్ 2 కాలమ్స్ అన్నా, ఇక్కడ లైక్ నేను ఇక్కడ కర్సర్ పెట్టాను, ఇక్కడ కర్సర్ పెట్టి లైక్ బ్రేక్స్లోకి వెళ్ళి కాలం బ్రేక్ అంటాం. అంటే ఎక్కడైతే కర్సర్ పెట్టామో అక్కడ నుంచి అది బ్రేక్ అయ్యి ఇంకొక దాంట్లోకి రావడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అది కాలం బ్రేక్. అండ్ హియర్ టెక్స్ట్ వ్రాపింగ్. టెక్స్ట్ వ్రాపింగ్ అంటే ఏం లేదండి, నేను లైక్ మళ్ళీ సింగిల్ కాలమే తీసుకుంటున్నాను. చూడండి అక్కడ బ్రేక్ ఇచ్చాను కాబట్టి నెక్స్ట్ దీంట్లోకి వస్తుంది. టెక్స్ట్ వ్రాపింగ్ అంటే ఏం లేదు, ఎంటర్ ప్రెస్ చేస్తే మనం ఫర్ ఎగ్జాంపుల్
నేను ఇక్కడ కర్సర్ ప్లేస్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఏమైంది, అది నెక్స్ట్ లైన్లోకి వచ్చింది. అదే ఇక్కడ కూడా జరిగేది. మీరు దీంట్లోకి వెళ్ళి బ్రేక్, టెక్స్ట్ వ్రాపింగు అని ఇచ్చినా కానీ సేమ్ అదే వస్తుంది. అంటే నెక్స్ట్ లైన్లో వస్తుంది అనమాట. ఎంటర్ ప్రెస్ చేసినా కానీ అదే జరుగుతుంది, నో ప్రాబ్లం. అండ్ సెషన్స్ ఎలా క్రియేట్ చేయాలి? సపోజ్ నేను ఫస్ట్ 2 పేజెస్ని ఇప్పుడు సెకండ్ పేజ్లో ఉన్నాను అనుకుందాం. ఈ ఫస్ట్ 2 పేజెస్ సెషన్ 1లో ఉన్నాయి. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్సర్ట్ న్యూ సెషన్ ఇన్ ది నెక్స్ట్ పేజ్. చూడండి, నెక్స్ట్ పేజ్ థర్డ్ పేజ్లో ఉన్నాం ఇప్పుడు. ఇదేమైంది, సెషన్ 2కి మాత్రం వెళ్ళిపోయింది ఇది. సో అంటే థర్డ్ పేజీ అండ్ ఫోర్త్ పేజీ, ఫిఫ్త్ పేజీ. ఓకే, ఇప్పుడు కొత్త సెషన్ మనకి రావడం జరిగింది. సపోజ్ ఇక్కడ మనం అప్లై చేసేటప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు డిజైన్లోకి వెళ్ళి నేను పేజ్ బార్డర్స్ అంటానండి. ఈ పేజ్ బార్డర్స్ కానీ ఈ షేడింగ్ ఏదైనా సరే అప్లై టు హోల్ డాక్యుమెంట్ కాకుండా నేను ఇక్కడ బాక్స్ టైప్ ఆఫ్ ఇది తీసుకుంటాను. అండ్ లైక్ ఇంకా ఈ మోడల్లో వచ్చేసి ఇవి ఇట్లా బార్డర్ తీసుకుంటాను. అప్లై టు హోల్ డాక్యుమెంట్ కాకుండా దిస్ సెషన్, ఇప్పుడు మనం సెషన్ 1లో ఉన్నాం, ఈ సెషన్ మాత్రమే, ఆ సెషన్లో ఫస్ట్ పేజ్ మాత్రమే, ఇట్లా ఆల్ ఎక్సెప్ట్ ఫస్ట్ పేజ్ ఇట్లా ఇవ్వచ్చు. దిస్ సెషన్ అంటాను. ఓకే, ఇప్పుడు చూడండి దీనికి టోటల్ బార్డర్ రావడం జరిగింది, పేజ్ బార్డర్. అండ్ ఇప్పుడు మనం థర్డ్ పేజ్లో ఉన్నాం. థర్డ్ పేజ్ అంటే సెషన్ 2, దీనికి బార్డర్ రాలేదు చూడండి. సో ఇలాగ ఉంటుంది అనమాట ఈ సెషన్స్ వల్ల యూజ్. అండ్ ఇక్కడ మనకి ఈ విధంగా ఈ సెషన్ బ్రేక్స్ అనేటివి నెక్స్ట్ పేజ్ నుంచి సెషన్ మారాలా, లేకపోతే కంటిన్యూస్ ఇన్సర్ట్ సెషన్ బ్రేక్ ఆఫ్ అండ్ స్టార్ట్ ద న్యూ సెషన్ ఆన్ ది సేమ్ పేజ్, ఇదే పేజ్లోనే కొత్త సెషన్ స్టార్ట్ కావాలా, ఈవెన్ పేజెస్ 2, 4, 6, 8 ఇట్లా ఆ పేజెస్కి సెషన్ ఇన్సర్ట్ ఏ సెషన్ బ్రేక్ అండ్ స్టార్ట్ ద న్యూ సెషన్ ఇన్ ది నెక్స్ట్ ఈవెన్ నెంబర్డ్ పేజ్. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ కలిగి ఉన్న పేజీ కొత్త సెషన్గా వస్తుంది, లేదంటే ఆడ్ నెంబర్ పేజీ కొత్త సెషన్గా రావాలి అనుకుంటే ఇట్లాంటివి పెట్టుకోవచ్చు. సో మనకి ఈ బ్రేక్స్ కూడా యూస్ఫుల్లే. నెక్స్ట్ ఇక్కడ లైన్ నెంబర్స్ చూడండి. లైన్ నెంబర్ రిఫరెన్స్ స్పెసిఫిక్ లైన్స్ ఇన్ యువర్ డాక్యుమెంట్ క్విక్లీ ఈజీలీ యూజింగ్ లైన్ నెంబర్స్ ఇన్ మార్జిన్. సో ఓకే, నేను నన్ అని ఉంది, ఇప్పుడు కంటిన్యూస్ అని ఇచ్చానండి. లైన్ నెంబర్ కంటిన్యూస్. ఇక్కడ ఇది 1 ఎక్కడ ఉంది, మనం కర్సర్ ఎక్కడ పెట్టాం అసలు. ఓకే, లైన్ నెంబర్స్ కంటిన్యూ. చూడండి ప్రతి లైన్కి కూడా లైన్ నెంబర్స్ ఇట్లా వచ్చేస్తాయి, కంటిన్యూస్గా వచ్చేస్తాయి. మరి ఈ లైన్ నెంబర్స్ మీకు అంటే ప్రతి లైన్కి కూడా లైన్ నెంబర్స్ రావడం జరిగింది. ఈ లైన్ నెంబర్స్ ఎలా కావాలి? రీస్టార్ట్ ఈచ్ పేజ్, ప్రతి పేజ్లో కూడా లైన్ నెంబర్స్ కొత్తవి రావాలి. ఈచ్ సెషన్, ప్రతి సెషన్కి కూడా మారాలి లైన్ నెంబర్స్. రీస్టార్ట్ ఈచ్ పేజ్ అన్నప్పుడు ఈ ఫస్ట్ పేజ్కి లైన్ నెంబర్ 39 వరకు వచ్చే, మళ్ళీ ఇక్కడ 1 నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. అట్లనే సెషన్కి కూడా మీరు మార్చుకోవచ్చు. ఇట్లా లైన్ నెంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ హైఫనేషన్ అని ఉంది. ఈ హైఫనేషన్ ఏంటంటే ఒక లైన్లో ఒక వర్డ్ సరిపోనప్పుడు ఆ వర్డ్ కాస్త ఇక్కడ మనకి లైక్ ఇక్కడ చూడండి, సపోజ్ నేను లైక్ ఇక్కడ ఒక వర్డ్ టైప్ చేస్తాను, DOCUMENT డాక్యుమెంట్ అని టైప్ చేశానండి. సెర్చ్ డాక్యుమెంట్ అని ఒకటి ఉంది. మరి ఇక్కడ స్పేస్ ఉంది కదా, మరి ఇక్కడ స్పేస్ పెట్టుకొని ఇది నెక్స్ట్ లైన్లోకి వచ్చింది ఇది.
మరి ఇది ఏంటి, దీని పరిస్థితి ఏంటి? సో ఇక్కడ హైఫనేషన్ నేను నన్ ఆటోమేటిక్ అని పెట్టుకుంటాను. చూడండి, ఆటోమేటిక్ హైఫనేషన్ DOCU ఇక్కడ వచ్చింది. హైఫన్ మెంట్ అంటే ఆ వర్డ్ నెక్స్ట్ లైన్లో ఉంది అని చెప్పేదానికి ఇక్కడ ఆటోమేటిక్ హైఫనేషన్ చాలా వాటికి మారిపోయాయి. చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, గ్యాలర్ హైఫన్ ఈస్ అనేది నెక్స్ట్ లైన్. అట్లనే పిక్చర్ ఇక్కడ ఒక హైఫనేషన్ రావడం. ఇట్లా ఆటోమేటిక్ హైఫనేషన్ పెట్టుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మాన్యువల్ హైఫనేషన్ అండ్ హైఫనేషన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో హైఫనేట్ వర్డ్స్ ఇన్ క్యాప్స్, ఆటోమేటికల్లీ హైఫనేట్ డాక్యుమెంట్. మాన్యువల్ హైఫనేషన్ అంటే మనం చెక్ చేసుకోవడం మాన్యువల్గా హైఫనేషన్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. ఇవన్నీ కూడా హైఫనేషన్ కూడా యూస్ఫుల్లే మనం ఒక సీరియస్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు. అండ్ ఇక్కడ మార్జిన్ కాకుండా ఇండెంట్ అనేది కూడా ఉంటుందండి. పారాగ్రాఫ్స్ ఇక్కడ చూడండి, ఇదంతా కూడా పేజ్ సెటప్కి సంబంధించింది. ఇది పారాగ్రాఫ్కి సంబంధించింది. పారాగ్రాఫ్ ఇండెంటేషన్, స్పేసింగు ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా మీరు దీని మీద క్లిక్ చేస్తే మోర్ ఆప్షన్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. లైన్ స్పేసింగు ఇవన్నీ కూడా ఇక్కడే వస్తాయి. ఇవి మనం ఆల్రెడీ హోమ్ ట్యాబ్లో కూడా చూసాం. లైక్ లైన్ స్పేసింగు ఇవన్నీ కూడా, యాడ్ రిమూవ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్, ఆఫ్టర్ పారాగ్రాఫ్, అట్లాంటి సిమిలర్ ఆప్షన్సే ఇక్కడ కూడా మనకి ఉన్నాయి. లైక్ ఇక్కడ ఫస్ట్ ఇండెంటేషన్, ఈ మార్జిన్ కాకుండా మనకి ఇండెంటేషన్ ఫస్ట్ లైన్ నెంబర్స్ తీసేస్తారండి, నన్. సో ఇప్పుడు ఇండెంటేషన్ అంటే మీకు ఇది లెఫ్ట్ ఇండెంట్, కర్సర్ ఇక్కడ పెట్టాను, అండ్ లెఫ్ట్ ఇండెంట్ ఇట్లా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది ఇండెంట్ మార్కర్. ఈ ఇండెంటేషన్కి ముందర మీరు టైప్ చేయలేరు. దీన్నే మనం హోమ్ ట్యాబ్లో కూడా పెడుతున్నాం. వెరీ సింపుల్గా ఇది ఇంక్రీజ్ ఇండెంట్ అండ్ డిక్రీజ్ ఇండెంట్. సో ఇది ఎక్కడ దాకా అయితే ఉందో అక్కడ దాకానే మనం టైప్ చేయాలి. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి, ఈ సెకండ్ పారాగ్రాఫ్ నుంచి మీకు మళ్ళీ స్టార్టింగ్ నుంచే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండెంటేషన్ ఇట్లా పెడతాను అండ్ ఇండెంటేషన్ ఇంకొక దానికి ఇట్లా పెడతాను. మార్జిన్ కాకుండా మీరు ఇన్ఫర్మేషన్ టైప్ చేసేటప్పుడు స్పెసిఫిక్ ఈ ట్యాబ్ ఎలా అయితే పెడుతున్నామో అట్లా మనం అన్నిటికీ కూడా పారాగ్రాఫ్ మొత్తానికి ఇండెంటేషన్ మనం ఇచ్చుకోవచ్చు. ముందరికి వెనక్కి అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ రావాలనుకుంటే ఇట్లా బ్యాక్కి తీసుకురావచ్చు. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనకి ఈ లేఅవుట్లో ఇండెంటేషను లెఫ్ట్ టు రైట్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సపోజ్ నేను లెఫ్ట్ ఇండెంటేషన్ తీసేస్తున్నాను. ఇట్లా ఎంత కావాల్సింటే అంత మరియు పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే తీసేయచ్చు. సో స్టార్టింగ్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ స్పేసింగ్ బిఫోర్ పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ ముందర తర్వాత ఎంత స్పేస్ ఉండాలి. సపోజ్ చూడండి, ఈ పారాగ్రాఫ్కి అదే ఇక్కడికి వచ్చాను, మళ్ళీ ఇక్కడ 0 ఉంది. ఇక్కడికి వచ్చాను, ఇక్కడ చూడండి 30 పాయింట్స్ ఉంది. ఇక్కడికి వచ్చాను, మళ్ళీ ఇక్కడ 0 ఉంది. అగైన్ చూడండి, పారాగ్రాఫ్కి మధ్యలో స్పేసింగ్. ఆఫ్టర్ ది పారాగ్రాఫ్, పారాగ్రాఫ్ తర్వాత ఏంటి, ముందర ఏంటి, తర్వాత ఏంటి, ఇట్లా మనం ఈవెన్ లైన్ స్పేసింగ్ కూడా చూస్తున్నాం. లైన్ స్పేసింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత క్లియర్గా ఉండాలి మీకు. ఇక్కడ సింపుల్గా అయితే హోమ్ ట్యాబ్లోనే ఉంది మీకు. ఇక్కడ లైన్ స్పేసింగ్ ఈ పారాగ్రాఫ్ ఆప్షన్స్లోనే 2 లైన్స్ జనరల్గా 1.5 లైన్ ఈస్ ద బెటర్ అండ్ క్లియర్ టు వ్యూ ది డాక్యుమెంట్. ఇంకా ఎక్కువ కావాలి లేదంటే ఇక్కడ మీకు కింద స్పేస్ ఎక్కువ ఉంది అనుకుందాం, అడ్జస్ట్మెంట్ కోసం ఇంకా లైన్ స్పేసింగ్ పెంచుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు. 1.5 పెట్టుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ ఒక డాక్యుమెంట్లోనే ఎక్కువగా ఉండాలనుకుంటే ఇట్లా మనం లైన్ స్పేసింగ్ ఎట్లయినా సరే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్
ఇక్కడ అరేంజ్ అనేది ఉంది. ఈ అరేంజ్ ఏంటంటే మీకు ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమి అన్ని డిజేబుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు డిజేబుల్లో ఉన్నాయి? మనకి అరేంజ్మెంటు కావాలి అనుకుంటే మీకు ఇక్కడ ఈ ఆబ్జెక్ట్స్ ఏవైనా సరే మీరు ఇన్సర్ట్ చేసి ఉండాలి. లైక్ పిక్చర్స్, షేప్స్ ఇట్లాంటివి. వీటిల్ని ఎట్లా అరేంజ్ చేయాలి అనేదానికే మెయిన్గా అరేంజ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను బయట క్లిక్ చేశాను. లైక్ ఐఎమ్ గోయింగ్ టు లేఅవుట్ అండ్ ఇప్పుడు చూడండి, దీని మీద సెలెక్ట్ చేయండి, లేఅవుట్లోకి వెళ్ళండి. ఇప్పుడు అరేంజ్ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో పొజిషన్, ఇది ఏ పొజిషన్లో ఉండాలి అంటే ఈ పేజ్లో మీరు టాప్ లెఫ్ట్ కార్నర్ అండ్ ఈ పేజ్లో టాప్ మిడిల్, టాప్ రైట్, సెంటర్ ఇన్ ద పేజ్, సెంటర్ రైట్, సెంటర్ లెఫ్ట్, బాటమ్, బాటమ్ లెఫ్ట్, బాటమ్ రైట్, అట్లా ఎక్కడ కావాలి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ దాని మీద కర్సర్ పెడితేనే ఇవి యాక్టివ్లోకి వస్తాయి. అండ్ టెక్స్ట్ దీని చుట్టూ ఎలా అరేంజ్ కావాలి అనేది కూడా మనం ర్యాప్ చేసుకోవచ్చు. సపోజ్ టైప్ థోరో బిహైండ్ టెక్స్ట్, టెక్స్ట్ వెనకాల ఆబ్జెక్ట్ ఉండేది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్, టెక్స్ట్కి ముందర, ఇట్లా మనకి మన అవసరాన్ని బట్టి మనం ఈ ఆప్షన్స్ని మార్చుకోవచ్చు. అండ్ ఇంకా బ్రింగ్ ఫార్వర్డ్, సెండ్ బ్యాక్వర్డ్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇవేంటంటే లైక్ ఒకదానికంటే ఎక్కువ ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకుందాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్సర్ట్ వన్ మోర్ షేప్. ఇవన్నీ ఆ ఫార్మాట్లోనే వచ్చేస్తాయి. బట్ వన్స్ అగైన్, సో ఇప్పుడు లైక్ ఈ లేఅవుట్లో సెండ్ బ్యాక్వర్డ్, సెండ్ బ్యాక్వర్డ్ చూడండి, ఇది వెనక్కి వెళ్ళింది. ఇది ముందరికి రావాలంటే మళ్ళీ బ్రింగ్ ఫార్వర్డ్, బ్రింగ్ ఫ్రంట్, వన్ లెవెల్, దీని ర్యాపింగ్ టెక్స్ట్ ర్యాప్, ఓకే. ఇట్లా మీరు ఫ్రంట్కి కావాలా బ్యాక్కి కావాలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అయితే మీరు ఈ ఆప్షన్స్ అప్లై చేసేటప్పుడు ర్యాపింగ్ కూడా పెట్టుకొని, ర్యాపింగ్ని బట్టి ఇది ఫార్వర్డ్ వెనక్కి పోవాలా ముందరికి పోవాలా. ఎక్కువ ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్రింగ్ ఫార్వర్డ్ అని అంటే, బ్రింగ్ ఫ్రంట్ అంటే బ్రింగ్ ద సెలెక్టెడ్ ఆబ్జెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ అదర్ ఆబ్జెక్ట్స్, అంటే చాలా ఉన్నాయి ఒకదానిపైన ఒకటి, అన్నిటికంటే పైన రావాలి అనుకుంటే బ్రింగ్ టు ఫ్రంట్. బ్రింగ్ ఫార్వర్డ్ అంటే ఒక్క స్టెప్ ముందరకు వస్తుంది ఒకదాన్నే. అలా కాకుండా ఇంకొక ఆబ్జెక్ట్ కూడా ఉంది, అలాంటప్పుడు అన్నిటికంటే ముందర రావాలి ఇది అనుకున్నప్పుడు బ్రింగ్ లైక్ ఐఎమ్ యూజింగ్ దిస్ వన్ అండ్ ఈవెన్ టెక్స్ట్ వ్రాప్ సంథింగ్, ఇట్లా ఏదో ఇచ్చాను చూడండి. ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది? ఇది మనకి అన్నిటికంటే బ్యాక్లో ఉంది, అన్నిటికంటే ఫార్వర్డ్లోకి రావాలి. ఇక్కడ కూడా షేప్ ఫార్మాట్లో కూడా ఇదే ఉన్నాయి, మీరు అక్కడ కూడా మార్చుకోవచ్చు. బట్ బ్రింగ్ టు ఫ్రంట్ ఆల్ ఆబ్జెక్ట్స్ కంటే ఇది ముందర రావాలి. బట్ వ్రాపింగ్ అనేది మీరు మార్చుకుంటేనే అది వస్తుంది. అన్నిటికంటే ముందరకు వచ్చింది, అన్నిటికంటే వెనక్కి వెళ్తుంది. ఇట్లా కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ వీటిలన్నిటిని గ్రూప్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇంతకు ముందరే చూస్తున్నాం. సపోజ్ గ్రూపింగ్, సో గ్రూప్ అన్నప్పుడు ఇట్లా సైజ్ పెంచిన, కలర్ సెట్ చేసిన అన్నిటికీ ఒకే ఇది అవుతుంది. అన్గ్రూప్ చేసుకోవచ్చు వద్దనుకుంటే, ఓకే, ఇండివిజువల్గా వచ్చేస్తాయి.
అండ్ వీటిని అలైన్మెంట్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఇండివిజువల్గా. ఓకే, అండ్ రొటేట్ కూడా చేసుకోవచ్చు ఇట్లా. సో ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ లేఅవుట్ ట్యాబ్. ఓకే, మీరు ఒక లెటర్ కానీ లేదంటే శాంపిల్ ఇన్ఫర్మేషన్ కానీ తీసుకొని దాంట్లో ఈ పేజ్ సెటప్ ఇవన్నీ ఎలా చేయాలనేది ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి. రైట్.